కొత్త జిల్లాల ఏర్పాటు, పాత జిల్లాల తొలగింపు ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్పారు. కాళేశ్వరం అవినీతి కేసు సీబీఐకి ఇచ్చి 6 నెలలు అవుతుందని, కేసీఆర్ను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ను అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కిషన్ రావేనని అన్నారు రేవంత్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజలకు మేలన్నారు. కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించి 6 నెలలైనా కేసీఆర్, హరీష్ రావు అరెస్టులు ఎందుకు కావట్లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అరెస్టు జరిగే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావేనని చెప్పారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ను కాపాడుతోంది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. భూపాలపల్లిలో పర్యటించిన సీఎం వెలుపూరు సభలో పాల్గొన్నారు. ఈడీ కేసుకు పంపించి 6 నెలలు అయింది. ఇవాళ కేటీఆర్ని ఎందుకో పిలుస్తలేరు. ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ను, హరీష్ను కాపాడుతున్నది మీరు కాదా? ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ను కాపాడుతున్నది మీరు కాదా? మరి ఎందుకు ఆ సిబిఐ ఈడీ ఈరోజు కేసీఆర్, హరీష్, కేటీఆర్ను విచారణకు కూడా పిలిపిస్తలేరు, అరెస్టు చేసి లోపల పెడతలేరంటే కిషన్ రెడ్డి గారు నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్నారు. నాకేం తెలుసు, నేనెట్లా చేస్తాను. బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అని విమర్శించారు సీఎం రేవంత్. ఫోన్లు ట్యాప్ చేసి పెళ్లామొగుడు మాట్లాడుకున్న మాటలు కూడా విన్న దరిద్రులన్నారు. జర్నలిస్టులను, వ్యాపారులను బ్లాక్మెయిల్ చేశారని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ అకౌంట్లో 1500 కోట్లు ఎవడబ్బ సొత్తని నిలదీశారు. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న బీఆర్ఎస్ ను బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అని ఈరోజు నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి. ఈ బీఆర్ఎస్ వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా 100 కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ అకౌంట్లో 1500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఎవని అబ్బ సొమ్మని నేను అడుగుతున్నా. తాము ఏ జిల్లాను ఏర్పాటు చేయబోమని, ఉన్న జిల్లాలను తొలగించబోమని చెప్పారు రేవంత్. ఒకవేళ జిల్లాలను పునర్విభజించాల్సి వస్తే అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. కొంతమంది రాజకీయ ప్రయోజనం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు సీఎం. ఏ జిల్లాలను తొలగించడం గాని, కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన గాని ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేస్తున్నట్లు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు రేవంత్. అసలు ఆ ఆలోచనే ప్రభుత్వానికి లేదన్నారు. సింగరేణి కార్మికులకు నష్టం జరిగే ఏ పని ప్రభుత్వం చేయదన్నారు. ఎవరైనా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి మెడికల్ బోర్డు విషయంలో విషము చిమ్ముతే వాళ్ళను అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి 4 ఈపుల మీదంగా దెబ్బలేయండి. ఎందుకు అనంటే ఆ ఆలోచననే ప్రభుత్వ పరిశీలనలో లేదు. కార్మికులు కోరుకున్న విధంగా కార్మికులకు మేలు చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయము ఈ ప్రభుత్వం తీసుకోదు. వచ్చే ఏప్రిల్లో 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత సర్కార్ పేదలను మోసం చేసిందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. భూపాలపల్లిలోనే కాదు, అనేక పట్టణాలలో అర్హులైన పేదవాళ్ళు ఇంకా ఉన్నారు. మొదటి విడత ఇప్పుడు ఇచ్చాం. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచనలకు అనుగుణంగా రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తున్నాం. ఇంకా 3 విడతలు అర్హులైన పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుద్ది. భూపాలపల్లిలో ఇవాళ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రేగొండ మండలం కొడవటంచులో పర్యటించిన సీఎం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. కొడవటంచు ఆలయ అభివృద్ధిలో భాగంగా నిర్మించిన అతిథి గృహాన్ని ప్రారంభించారు రేవంత్. రేపు మెదక్ జిల్లాలో పర్యటించనున్న సీఎం ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో పాల్గొననున్నారు.